ఏం పేరు తాత? నా పేరు ఎల్లయ్య. ఏం పని చేస్తావు? వ్యవసాయం పనే. రైతు బంధు పడ్డా? పల్లె. ఈ పండుగకి వేస్తున్నాడుగా. అదే వేస్తా అన్నాడు కానీ ఇంకా వేయలే. ఎత్తాడు కావచ్చు కానీ వేయలే. యూరియా దొరుకుతుందా? దొరుకుతలేదు. ఎందుకు? ఎందుకో మన ఈ మొక్కజొన్న సిట్టీలు వడ్ల సిట్టీలు ఇస్తేనే ఇస్తాడు, లేకపోతే మున్పటి లెక్క దుకాణాలు ఇస్తలేరు. ఇప్పుడైతే దానికోసం అయితే ఇబ్బంది ఉంది. 6 గ్యారెంటీలు వస్తున్నాయా? 6 గ్యారెంటీలు. ఇక ఆరంటే కరెంటు ఇది ఉచిత కరెంట్ ఇస్తా అన్నాడు, అది మన ఇండ్ల మీటర్లు అది ఇచ్చిండు. ఇక రైతు బంధు 15,000 ఇస్తానని సరే 12,000 ఇచ్చాను. ఇక 2 మాత్రం అయినాయి. మరి రైతు బంధు 15,000 ఇస్తానని 12,000 ఇస్తాడు. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది ఇప్పుడు? ఇప్పుడు అంటే కొంచెం తగ్గే. పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? పాతది మంచిగానే ఉండే. ఏం చేసిండని ఏం చెప్తారు? ఏమంటే ఇక యూరియా బత్తాలు మాత్రం ఏడబడితే ఆడ షాపులలో దొరికేది. ఇప్పుడు మాత్రం దొరుకుతలేవు. అవి వత్తలేవు, ఇత్తలేరు వాళ్ళు. ఇక ఈ సిటీల మీదనే ఇస్తారు, ఎకరానికి 1 బస్తా. అవి కూడా ఏం సరిపోవట్లేవు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. టైంకి రైతు బంధు అన్ని పడేది. అయినా సరే ఆయన ఇచ్చే కాడికైనా 15,000 ఇస్తానన్నాడు, 15,000 ఇచ్చిండు. ఇప్పుడు ఈయన కూడా ఇస్తాను. ఆయన 10,000 ఇచ్చేది, ఈయన 15,000 ఇస్తానన్నాడు. అయినా 12,000 ఇస్తాడు. కాబట్టి ఇక మాట మీదనైతే లేదు. ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎన్నిసార్లు రైతు బంధు పడ్డది మీకు? ఒకటేసారి పడ్డాయి. ఎందుకు వచ్చి 2 సంవత్సరాలు అవుతుందిగా? అదే కానీ ఇంకా ఈసారి ఇస్తే 2 సార్లు అవుతుంది. అంటే సంవత్సరానికి ఒకసారినా? ఒకసారి 2 మాటలు ఇచ్చేది. కానీ ఈసారి మరి వెనక ముందు చేసిండు ఎట్లనో. ఇక బోనస్ వస్తుందా? బోనస్ పడ్డాయి. పడ్డాయి మొన్ననే పడ్డాయి. కళ్యాణ లక్ష్మి వస్తుందని మీకు మీ ఎవరికైనా తెలిసిన వాళ్ళు? ఇక ఏమో అది మనం చూడలే. చూడండి ఎట్లా చెప్తాం, తెలుసు. ఎవరన్నా వచ్చిందని అంటే మనకు తెలుసు కానీ మనకు తెలియదు. ఇక దాని గురించి మనకు తెలియదు కానీ సరే. ఎట్లా ఉంది పరిస్థితి? రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ పరిపాలన ఎట్లా చేసిండు? రైతులకు ఏం చేసిండు? కేసీఆర్దే మంచిగా ఉంది. సరే ఇక ఏం చేసిండో ఏం పోయిందో కానీ ఆయనదే మంచిగా ఉంది. మన బత్తాలు అయితే దొరికేది, ఇప్పుడు మన బత్తాలు షార్ట్ అయ్యి దొరుకుతలేవు. కాబట్టి సరే ఇక ఏం చేస్తారు. ఇక ఇప్పుడు మీ ఇటు ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది? ఇక ఆమె పెద్దగా పట్టించుకుంటలేదు. ఎందుకు? ఏమో ఎప్పుడో వస్తుంది ఒకసారి. ఇప్పుడు ఇంతకుముందు ఈయన దయాకర్ రావు ఉన్నట్టయితే లేదు. ఎట్లుండే దయాకర్ ఉన్నప్పుడు? దయాకర్ రావు ఉన్నాడు మంచిగా ఉండే. ఏమైనా సాయం ఏదైనా మీటింగ్ అయినా కూడా వచ్చేస్తారు. మళ్ళీ ఎవరిని గెలిపించుకుంటారు మీరు? ఇక నిలబడితే ఆయన్నే గెలిపించుకోవాలి. కాదు, ఎందుకు ఓడగొట్టిలు మీరు? ఎందుకంటే ఇక అన్ని మాటలు విని అందరూ అట్లా చేసారు. ఈయన మంచిగా చేస్తాడు అన్నారు కానీ మంచిగా చేసేది ఏం లేదు. ఇప్పుడైతే దండగే. మళ్ళీ ఎవరిని గెలిపించుకుంటారు మీరు? నిలబడితే ఆయననే గెలిపించుకుంటారు. ఇక్కడ కాదు, కేసీఆర్ని గెలిపించుకుంటారా? మళ్ళీ రేవంత్ రెడ్డిని గెలిపించుకుంటారు? రేవంత్ రెడ్డి గెలవాడు. ఇక రేవంత్ రెడ్డి గెలవాడు. కేసీఆర్